కృష్ణుడు ఏం చెప్పాడు గీతలో? ఆకులు ఇమ్మన్నాడు. ఇప్పుడు అవి కూడా లేవనుకోండి, నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్ళకి ఏమైనా ఖర్చు ఉందండి? ఓ పండు ఒకటి ఇమ్మన్నాడు, ఆ పండు లేదనుకోండి. ఇప్పుడు నీ 3 లేవనుకోండి, 4వ నేను చెబుతున్నాను, మీ కన్నీళ్ళు ఇవ్వను చాలు. తోయం అంటే నీళ్లు ఇమ్మన్నాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా మీకు దగ్గర లేవనుకోండి, ఇవ్వటానికి నీళ్లు లేవు, ఆకులు లేవు, పళ్ళు లేవు అనుకోండి, మీ కన్నీళ్ళు ఇవ్వను చాలు. ఈశ్వరుడు కాళహస్తి చూసాం అన్నట. ఈ తిన్నడ పుక్కు నుంచి నీళ్ళు వేసేవాడు ఈశ్వరుడి మీద. ఈ తిన్నడ పుక్కు నుంచి నీళ్ళు వేస్తాను ఎత్తిన గంగాజలం కంటే స్వీట్గా ఉండబెట్టిపోతాను. అంటే ఏంటంటే నీళ్లు ప్రధానం కాదు, ఆడి నోట్లోంచి వస్తే మనకైతే నీళ్లు ప్రధానం కాదు. నీళ్లు వెనుకున్న తిన్నడ యొక్క భక్తి యొక్క బరువు ఎంత ఉంది, అది కావాల్సింది. నిర్మలమైనటువంటి ఏమి నిష్కామమైనటువంటి భక్తి కనుక కుదిరితే మీకు ఈ జన్మలో అయినా తరిస్తాడని మీకేం సందేహం లేదు. ఈ జన్మలో ఉండగా, ఈ లోకంలో ఉండగా, ఇప్పుడే మీ శరీరం మరణం రాకముందే మీరు తరిస్తారు. అనుమానించండి. మీ వస్తువు ఇక్కడ సిద్ధంగా ఉంది కాబట్టి. అందరూ ఏమనుకుంటారంటే మన శరీరాలు మనకి దగ్గరగా ఉన్నాయి, కానీ నా శరీరం కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది, నా ప్రాణం కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది, నా మనస్సు కంటే నాకు ఆత్మ దగ్గరగా. ఈ వేషాలు వేయటంలో రాదు ఇది యోగం. వేషాలు వేస్తే రోగాలు వస్తాయేమో. ఈ వేషాలు వేయటంలో రాదు భక్తి. నాలో వినయం లేకపోతే నాకు వినయాన్ని ప్రసాదించి స్వామిని భగవంతుని ప్రార్థించాలి. ఆ గ్రేట్ క్వాలిటీస్ కోసం, మంచి గుణాల కోసం భగవంతుని ప్రార్థించాలి. ఈ రామానుజుడు తిరిగి తిరుపతి వస్తాడు. ఆయన పర్యటనలో తిరుపతి వస్తాడు. వెంకటేశ్వర స్వామి రూపంలో మహావిష్ణువు ఉంటే ఆ కొండ మీద మనం కాళ్ళ మీద నడిచి వెళ్తే ఆ కొండ ఎక్కడ నేను, ఆ కొండ నా పాదాలతో తాకూడదని నీకు పైకి రానంటాడు. వాళ్ళ భక్తితో కొండ మీద పాదాలు పెట్టడానికి ఆయన మనసు ఒప్పుకోవాలి. అప్పుడు ఏం చేశాడు? మోకాలు గుడ్డలు కట్టుకుని ఇలా పాకేసేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. సరే సగం దూరం రామానుజుడు సగం దూరం వెళ్ళేటికి అతను జ్ఞానం ప్రసాదం తీసుకొస్తాడు. అప్పుడు రామానుజుడు చాలా బాధపడతాడు. ఇదేమిటండి మీరు పెద్దలు నాకు ప్రసాదం మీరు తీసుకురావటం ఏంటి? ఎవరైనా పిల్లల చేత పంపొచ్చు కదా, అది ఎక్కడి నుంచో కొండపై నుంచే మీరు కింద తీసుకురావటం మీ ప్రసాదం. ఎవరైనా పిల్లల చేత పంపొచ్చు కదా, మీరు స్వయంగా పెద్దలు కదా, మీరు తీసుకొచ్చి నాకు ప్రసాదం ఏంటి అని బాధపడతాడు రామానుజుడు జ్ఞానం అంటాడు, నేను చూశాను అయ్యా, నాకంటే చిన్నవాడు ఎవడ కనపడలేదు, నేను తెచ్చాను. ఏమంటున్నావు? చిన్నవాళ్ళ చేత పంపించకపోయావు అంటున్నావు. నేను చిన్నవాళ్ళ కోసం చూశాను, చిన్నవాళ్ళ చేత పంపించాను, నాకంటే చిన్నవాడు ఎవడ కనపడలేదు అని చెప్పి నేనే తెచ్చాను. వాళ్ళ యొక్క వినయించాడు. అది భక్తి. అటువంటి భక్తి కనుక మన హృదయంలోకి వస్తే అప్పుడు మనకి దారి కనిపిస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో ఒక ఆచార్యుడు ఉండేవాడు. అతని కోసం భిక్ష కోసం వేరే కొంతమంది ప్రతిరోజు బియ్యం పంపేవారు. వాళ్ళ ఇంటికాడ వండికి తినేవారు. ఓ రోజు ఒక అమ్మగారు ఏం చేశారు? సరిగ్గా బియ్యంలో ఒక 2 కాసులు బంగారం కలిపారు. ఆచార్యులు వాడి భార్య ఏం చేస్తారంటే ఆ బియ్యంలో గడ్డలు ఏరుతూ ఉంటారు. గడ్డలు ఏరేటప్పుడు ఈ 2 కాసులు బంగారం కనపడింది. ఏమో ఇవాళ బియ్యం పంపారు, ఎవరు పంపారు, కానీ బంగారం ఎంత ఉందో బంగారం కనిపిస్తుంది అందులోని. మరి ఈ బంగారం ఏం చేయాలి? నా అడిగింది. అడిగాను, నువ్వు బియ్యం ఏడుతున్నావు, బియ్యం ఏరేపు గడ్డలు వస్తున్నాయి, గడ్డలు ఎక్కడ పడేస్తున్నాయి, ఇది ఎక్కడ పడాలి? అది గాంధీ గారిని స్వరాజ్యం ఇచ్చిన తర్వాత ఏమన్నా మొదటి ప్రధానమంత్రిగా మీరే ఉండకూడదు అన్నారు. మీరే ఉండకూడదు అంటే అందులో నేను పడుతున్నట్టున్నాడు. నేను ఆత్మ పదవిలో పడుతున్నాను. ఒక పెద్ద ఏనుగుని చిన్న గుడిసెలోకి తేలిపోయి ఎలా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందన్నారు రమణ మహర్షి. అది వాళ్ళకి